అధ్యక్షురాలు పద్మ గారు, లక్ష్మణ్ రెడ్డి గారు, పెద్దలు ధర్మారావు గారు, తమ్ముడు అశోక్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న ఇతర నాయకులందరికీ, హుజురాబాదు రెడ్డి రాజులకు అందరికీ, రెడ్డి రాణులకు అందరికీ, యువరాజులు ఉన్నారా? ఇక్కడ యువకులు ఉన్నారా? యువరాణులు ఉన్నారా? రెడ్డి రాజులకు, రెడ్డి రాణులకు, యువరాణులకు అందరికి కూడా ఇలా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తుంది. మన దగ్గర పైసలు లేకపోతే ఏందమ్మా? చెప్పు, రెడ్లమా కాదా? రెడ్డి బిడ్లమా కాదా? ఉందా జోష్? ఆ జోష్ కంపల్సరీ ఉంది కదా. అందరికి సేవ చేసే జోష్ ఉంది కదా మనకు. మొట్టమొదటికెళ్ళి కూడా నేను చెప్తున్నా మీ అందరికీ, మన రెడ్లకి ఎప్పుడు కూడా సేవాభావం ఉంటుంది. ఏ ఊర్లో ఉన్నా ఎక్కడున్నా, ఇవే పెద్ద మనిషికి తెలుసు, ఏ ఊర్లో ఉన్నా ఎక్కడున్నా మనకు కుల మతాలు ఉండవు. ఎవరు వచ్చినా ఏం చేసినా గానీ వాళ్లకు సహాయం చేయడం అనేది మన రెడ్డి ధర్మం అని చెప్పి మీ అందరు నేను తెలియజేస్తున్నా. ఆ విధంగా మనం బతికినోళ్ళం. ఇవాళటికి కూడా వ్యవసాయం చేసుకునే కుటుంబం మనది, అవునా? వ్యవసాయం చేసుకునే కుటుంబం. మనము లేకపోతే అసలు ప్రపంచం ఉందా? మొట్టమొదటి మనిషి బతకాలంటే ఈ 5 ఏళ్ళు ఉంది కదా, ఈ 5 ఏళ్ళు మన నోట్లకు పోవాలి. ఈ 5 ఏళ్ళు నోట్లకు పోవాలంటే మనం పండించిన పంటతోటే కదా. మనం పండించిన పంటతోటి ఇవాళ ప్రపంచ దేశాలన్నింటినీ కూడా బతుక్కుంటా మనకేదో వాళ్ళు ఏం చెప్తారంటే, మనకు కథలు చెప్తారంటే, బిడ్డ ఒక్కరోజు నాగళ్ళు బంద్ చేస్తే, ఒక్కరోజు మేము దున్నుడు బంద్ చేస్తే, ఒక్కరోజు మేము పొలానికి పోకుండా ఉంటే అసలు ఈ ప్రపంచంలో ఉన్న మనుషులు తినగలుగుతారా అని అడుగుతున్నా. తినగలుగుతారా? ఉండగలుగుతారా ఎవరన్నా? మళ్ళా రంకే అనేది మనని రైతే రాజు, రైతే రాజు. దాన్ని నమ్ముకొని ఉన్న బిడ్డలం మనం అందరం కూడా. మన బిడ్డలందరం కూడా, మన రెడ్లం అందరం కూడా ఆ భూమిని నమ్ముకొని ఉన్నాం. ఇయ్యాలి ఉన్న తర్వాత దాన్ని పండించింది మనం ఇప్పుడు ఒక్కరు తింటున్నామా? చెప్పు, ఎకరానికి ఎన్ని బస్తాలు పడ్డాయి? 40 పడ్డావు. మన 40 తింటామా? మనం అడుగుతుందా మనకు? మళ్ళీ సేవ చేస్తామా లేదా? అందరికి పంచుతామా లేదా? వాళ్ళందరితో పాటు మంచుకుంటామా లేదా? వాళ్ళు అటువంటి గుణం ఉన్న మనకు ఇవాళ అందరికంటే పెద్ద రాజరికమైన గుణం అని చెప్పి మీ అందరు నేను తెలియజేస్తున్నాను. సేవ చేసే గుణం అన్నది. అన్నా నీటలన్నా నువ్వు భయపడకు, నువ్వు చిన్నపోకు. ఇగో చూడు, మొత్తం టోటల్ రెడ్ల బిడ్డలు నీ ఎంబడున్నారు. టోటల్ రెడ్ల బిడ్డలు అందరూ కూడా నీ ఎంబడున్నది. ఇవాళ హరీశ్వరరావు ఏమంటాడా? హరీశ్వరరావు ఏమంటుండు? మొత్తం రెడ్ల కంటే ఆయన పైసలు తీసుకొనుకున్నాడు. అవునానే? పోతామా? ఎవరన్నా పోతామా? ఆయన పైసలు తింటామా? ఈ అబ్బాయి ఇస్తే ఆ పైసలు తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటాం? మన అబ్బా సొమ్మది, మనం సంపాదించిన సొమ్మది. అర్థమైందా? ఎన్ని పైసలు ఇస్తే అన్ని పైసలు తీసుకోండి. ఎన్ని మందు శీషలు ఇస్తే మందు శీషలు కూడా తీసుకోండి. ఎందుకంటే ఆ మందు శీషలు పెట్టుకుంటే జులూస్ తప్పగా తీస్తాం వచ్చి మనం. అవునా? అన్నది గెలిచిన జులూస్ తీస్తా కదా. మరి నాకు కూడా కొంచెం అలవాటు ఉంది. రాసి పెడతారా? మీరే తాగేస్తారా? ఇవాళ ప్రపంచ దేశాలన్నింటినీ కూడా మన రైతు బిడ్డనే చూస్తున్నారు. ఇవాళ మద్దతు ధర ఇచ్చేది ఎవరు? 1835 రూపాయలు ఉందా ఇవాళ బియ్యం ధర. ఆ ధర ఇచ్చేది ఎవరు? ఎంఎస్పి ధర ఇచ్చేది ఎవరు? కేంద్ర ప్రభుత్వం అని చెప్పి మీ అందరినీ తెలియజేస్తున్నా. ఇవాళ ఒక్క ధాన్యము కూడా, మీరు పండించిన ఒక్క ధాన్యాన్ని కూడా మిగిలించకుండా కొంటున్నది ఎవరంటే అది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ మధ్య డైలాగ్ కొడతాడు, ఏమని? కొడరా చెప్తుడు అని చెప్పి. మీరు ఎంత పండించినా, ఖరీఫ్ సీజన్ లో కానీ లేకపోతే రేపు వస్తున్న యాసంగి సీజన్ లో కానీ మీరు ఎంత పండించినా గానీ ఆ పంటను అన్నింటినీ కూడా కొనడానికి ఏదైతుందో ఇవాళ కేంద్ర ప్రభుత్వం రెడీగా ఉందని చెప్పి మీ అందరినీ నేను హామీ ఇస్తున్నా. ఇప్పటిదాకా ఎప్పుడన్నా అయిందా?
కేంద్ర ప్రభుత్వం ఎప్పుడన్నా కొనకుండా ఉన్నదా? మీ ధాన్యం మీ ఇంట్లో ఉన్నదా? ఎన్నడూ ఉండదు. వీళ్ళందరూ కూడా ఏదైతుందో గిమ్మిక్ ఆడి ఖాళీ కేంద్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీని ఇవాళ ఏదైతుందో బద్నాం చేయాలని చెప్పి చూస్తున్న సంగతి మీ అందరూ తెలుసు. ఇవాళ ఖాళీ ఇదే కాదు, ప్రతి ఒక్క కాటన్ కానీ పత్తి కానీ నీకు పండించే పప్పులు కానీ ఉప్పులు కానీ ఏ ఉన్నా కానీ అవన్నిటిని కూడా కెట్టేది ఆయన అని చెప్పి మొన్నటి దాకా వాళ్ళు ఏమంటాడు మహిళా సంఘాలు ఐకేపీ వాళ్ళ దగ్గర ద్వారా కొనిస్తా అని చెప్తాడు. ఇవాళ వాళ్ళని భయపెట్టిస్తున్నాడు. ఏమనంటే వాళ్ళని బంద్ చేస్తాను, ఐకేపీ వాళ్ళని బంద్ చేస్తాను, వాళ్ళ దగ్గర నుంచి కొనని అని అంటున్నాడు. ఎందుకంటే ఓట్లు వేయాలని చెప్పి. అయ్యా నీవెవరయ్యా? అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ ఇచ్చేది మేము, మీ అందరు ఏదైతే ఉన్నారో మధ్యలో ఉండి దళారు చేస్తున్న దానికి పైసలు ఇచ్చేది మేము. ప్రతి ఒక్క దానికి రైతాంగానికి ఒక్కొక్క న్యాయ పైస వచ్చేంత వరకు కూడా పోరాడుతున్నది మేమని చెప్పి మీ అందరినీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా వరంగల్లో ఇవాళ కాటన్ సిసిఐ కాటన్ మిల్ ఉన్నది. మహబూబ్ నగర్ లో ఇవాళ కాటన్ మిల్ పెట్టించుకున్నా. మొత్తం దేశం మొత్తంలో ఎక్కడ లేని అన్ని బేళ్లు 2 లక్షల 8 లక్షల బేల్స్, 2 లక్షల 8 లక్షల ఆడ బేల్స్ అన్నింటిని కూడా ఏదైతే ఉన్నదో ఇవాళ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొంటున్నదని చెప్పి తెలియజేస్తున్నా. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎవరి సంస్థ? అది డైరెక్ట్ కేంద్ర సంస్థ. కేంద్రం నుంచే మీకు డైరెక్ట్ కాటన్ కు చెక్లు వస్తాయి. ఇలా దాని మద్దతు ప్రైస్ కూడా మీకు 620 రూపాయలు మీకు అందరు కూడా ప్రభుత్వం చేసిందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. మొన్న పోయిన పంట కంటే ఇప్పటికి 200 రూపాయలు మీకు అందరికి కూడా ఎక్కువ ఇస్తున్న సంగతి మీ అందరు తెలియాల్సి వస్తుంది. ఏ ఒక్క స్కీమ్ చూసినా ఇవాళ ఏ ఒక్క స్కీమ్ నేను ఒకటే చెప్తున్నా, కేసీఆర్ గారు నీ ఆమ్దాని ఎంత? నీ ఆమ్దాని అంటే నీవు పరిపాలిస్తున్న రాష్ట్ర పరిపాలన ఆమ్దాని ఎంత? దాని SOR అంటారు. నీకు వచ్చేది మాక్సిమం ఏదైతున్నదో అంటే అన్నిటికంటే ఎక్కువ వచ్చేది 2014 ఏదైతుందో మన ఎక్సైజ్ బడ్జెట్ అంటే లిక్కర్ మీద వచ్చే బడ్జెట్ 4,000 కోట్లు ఉండే. ఇవాళ 26,000 కోట్ల రూపాయలు చేసిండు. 30,000 కోట్ల. మనం ఇట్లా తిరిగి చూసే వరకే పెరుగుతున్నది, తిరిగి చూసే వరకే లిక్కర్ మీద పెరుగుతున్నది. ఎందుకంటే 12 ఏళ్ల పిల్లలను కూడా అందరినీ వాళ్ళంతా తాగుబోతులు చేసి పెట్టేసిండు. దాని మీద ఇవాళ మొత్తం ఆందాని అనేది 30,000. ప్రతి మనకు వచ్చే ల్యాండ్ రిజిస్ట్రేషన్ పైసలు, మైనింగ్ పైసలు, కమర్షియల్ ట్యాక్స్ పైసలు ఇవన్నీ కూడా కలుపుకుంటే నీకు 76,000 కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఎంత? సంవత్సరానికి 76,000 కోట్ల రూపాయలు వస్తున్నాయి. కానీ నువ్వు పెడుతున్న ఖర్చు ఎంత తమ్ముడు? 4.5 లక్షల కోట్ల రూపాయలు నువ్వు అప్పు తెచ్చుకున్నావు. 4.5 లక్షల కోట్ల రూపాయలల్లా నీవు ఇస్తున్న ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో 46,000 కోట్ల రూపాయలు నువ్వు ఫస్ట్ ఇంట్రెస్ట్ కడుతున్నావు, మిత్తి కడుతున్నావు 46,000 కోట్ల రూపాయలు. తర్వాత ఏదైతే ఉన్నదో నీ పెన్షన్లు అదే విధంగా నీ జీతాలు చూసుకుంటే అవి ఒక 50,000 అవుతుంది. 50,000 అది, 46,000 ఇది, 96,000. నీవు ఆల్రెడీ 20,000 డెఫిసిట్ లో ఉన్నావు. 20,000 నువ్వు సంపాదించే పైసల డెఫిసిట్ లో ఉన్నావు. మన ప్రతిభదంతా ఆదుకుంటుంది ఎవరయ్యా? ఇలా రైతాంగానికి 2,000 రూపాయలు ప్రతి టర్మ్ లో వాళ్ళకి 2,000 రూపాయలు పడుతున్నాయా లేదా? 6,000 రూపాయలు సంవత్సరానికి పడుతున్నాయా లేదా అని చెప్పి మీ అందరినీ అడుగుతున్నా. ఇవాళ సర్పంచులు అందరు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా అడగండి, డైరెక్ట్ గా వాళ్ళందరికీ కేంద్రం నుంచి అకౌంట్ లో పడుతున్నాయా లేదా అని అడుగుతున్నా. మున్సిపాలిటీలో కూడా మీరు అందరు అడగండి, కేంద్రం నుంచి పైసలు పడుతున్నాయా లేదా అని చెప్పి. ప్రతిమే అన్ని కూడా వైద్య విద్య అన్నిటికీ కూడా పైసలు కేంద్రం నుంచి వస్తుంటే ఈయన ఏం చేస్తున్నాడు? ఆ పైసలు అన్నిటిని కూడా కలిపి కాళేశ్వరానికి పెడుతున్నాడు. కాళేశ్వరానికి 1,25,000 కోట్ల రూపాయలు పెడితే 1,25,000 కోట్ల రూపాయల మీద కమిషన్ తీసుకోనికే మాత్రం ఆయన ఇవాళ ప్రాజెక్ట్ పెట్టింది. నేను ఒక్కటే అడుగుతున్నా, ఈడ ఉన్న రైతాంగానికి, మీరెవరికన్నా మీరు ఇంతమంది రైతులు వచ్చారు, ఇంతమంది వ్యవసాయదారులు వచ్చారు, మీకు ఆ కాళేశ్వరం నీళ్ళు ఎవరికైనా పనికొస్తున్నాయా? వస్తున్నాయా? ఎక్కడి నుంచి వస్తున్నాయా? మీ పాత అన్ని కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులే కదా. టోటల్ గా పాత శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ మీద వస్తున్న నీళ్ళే కదా. మళ్ళీ ఎవరికి పనికిరాని నీళ్ళ దగ్గర అటువంటి ప్రాజెక్టు పెట్టి నువ్వు ఖాళీ నీ ఫామ్ హౌస్ కు పోనీకే,
నీ ఫామ్ హౌస్ కు నీళ్లు పెట్టుకోనికే ఇది 1,25,000 కోట్ల రూపాయలు చేసి వచ్చి తెలియజేస్తున్నాను. రెడ్డి బిడ్డలారా లేవండి, నిలబడండి, మళ్ళొక్కసారి పౌరుషం చూపియండి, మళ్ళొక్కసారి గట్టి నిలబడండి. లేచి నిలబడి మన మిత్రుడు మనతో పాటు ఉండేవాడు 6 సార్లు మీరేదైతే ఎమ్మెల్యే గెలిపించుకున్న బిడ్డ, మేము ప్రచారానికి మమ్మల్ని రమ్మంటే నాకైతే నేను అంటున్నా అన్నా మేము రావాలి. ఏ ఊళ్ళో చూసినా ఎక్కడ పోయినా ఏ కడపకాడికి పోయినా వాళ్ళు ఏమంటారంటే అరే మా బిడ్డయా, మా బిడ్డయా, మాతోటి ఉన్న బిడ్డయా, మమ్మల్ని ఆదుకున్న బిడ్డయా, మా పిల్లల కాలేజ్ ఫీజు కట్టిన బిడ్డయా, మాకు ఏదైనా మెడికల్ ప్రాబ్లం వస్తే మాతో పాటు ఉన్న బిడ్డయా. అందరం ఏదైతుందో ఇలా ఈటలపై తప్ప ఎవరికి ఓటు వేసే ప్రసక్తి లేదని చెప్తున్నారు. వాటి ఇంత పెద్ద మీటింగ్ మేము పెట్టుకొని నిజంగా కూడా మాకేమనిపిస్తుందంటే ఖాళీ నిన్ను నేను సమ్మేళనం పెట్టుకొని మీరు మాకు మద్దతు ఇస్తే దాన్ని తెలపడానికి ఈ మీటింగ్ పెట్టినందుకు నిజంగా సంతోషంగా ఉంది. హుజూరాబాదు ఈ మీ ఓటర్ల అందరినీ కూడా రేపు చరిత్రలో రాయబడుతుందని చెప్పి తెలియజేస్తుంది. చరిత్రలో రాయబడుతుంది. ఎందుకంటే ఒక మూర్ఖుడు, ఒక దుర్మార్గుడు, పైసలు తినే మనిషి, కరప్షన్ చేసే మనిషి, టోటల్ అందరినీ కూడా అన్ని అబద్ధాల స్కీములు చేసి ప్రజలందరినీ మోసం చేసేదాన్ని ఇవాళ ఆయన కదిలించుతుంటే ఈటల రాజేందర్ కదిలియబోతున్నాడు. దానికి ఓటు మీరు ఏమవుతున్నారని చెప్పి మీ అందరినీ తెలియజేస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ఈటల రాజేందర్ అన్నకు కమలం పువ్వు గుర్తు కొట్టేయాలి. ఏదానికి అనండి, ఒకసారి అనండి గట్టిగా. 2 చేతులు ఉన్న వాళ్ళు మాత్రమే చేతులు ఎత్తి, చేతులు లేని వాళ్ళు అనవద్దు, చేతులు లేనవద్దు. 2 చేతులు ఎత్తి కమలం పువ్వుకే మా గుర్తు అనే ఒకటి ఏనండి, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే అన్నకి ఇన్ని ఓటు పడుతున్నాయి. మీ అందరికీ నమస్కారం, దండం, చాలా థ్యాంక్స్ తప్పకుండా. ఓకే, ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. మనందరినీ అత్యంత ఉత్సాహపరిచినటువంటి జితేంద్ర గారికి ధన్యవాదాలు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షులు శ్రీ నరహరి వేణుగోపాల్ గారు మాట్లాడుకోవచ్చు. క్షమించాలి, జితేందర్ రెడ్డి గారిని తర్వాత మాట్లాడాల్సిందే. ఎందుకంటే నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కిసాన్ మోర్చా అధ్యక్షులుగా ఉన్నాను. హరీష్ రావు గారు మొత్తం రాజేందర్ గారు విమర్శిస్తే ప్రజలు పట్టించుకుంటారని చెప్పి బీజేపీని విమర్శించడం మొదలుపెట్టిండు. సభాధ్యక్షులు రాజేందర్ గారు, డికే అన్న గారు, అదేవిధంగా జితేందర్ రెడ్డి గారు, పద్మ గారు, కృష్ణారెడ్డి గారు, ఇంకా వేదిక మీద అందరూ పెద్దవాళ్ళు. నాకు సమయం తక్కువ ఉన్నది కాబట్టి మీరు దయచేసి ఒక 2 నిమిషాలలో నేను ముగిస్తా. 2 విషయాలు చెప్పాలని నేను అడిగి తీసుకొని మాట్లాడుతున్నా. మిత్రులారా, ఏం లేదు, హరీష్ రావు గారు ఒకటే విషయం చెప్పి నేను ముగిస్తా. మిత్రులారా, ప్రతిరోజు రైతులకు సంబంధించిన అబద్ధాలు ఆడుతున్నాడు, మీటర్లు పెడుతున్నారు బీజేపీ అని చెప్తున్నారు. మిత్రులారా, భారతీయ జనతా పార్టీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రం అధికారంలోకి వచ్చినప్పుడు సుమారు 777-800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయితే ఇవాళ 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది రాష్ట్రంలో. ఒక్క యూనిట్ కూడా ఈ యొక్క రాష్ట్రంలో కేసీఆర్ ఉత్పత్తి చేయలేదు. గత ప్రభుత్వాలు తెలంగాణ 2014లో ప్రభుత్వం వచ్చినాక మనకు కేవలం 2300 మెగావాట్లు చెల్పూర్లో, ఆదిలాబాద్ లో గత ప్రభుత్వం చేసిన ఇన్స్టాలేషన్ వచ్చింది. తర్వాత ఈ 3500 మెగావాట్ల పవర్ సోలార్ వచ్చింది. ఒకటి అయిపోతూనే ఉంటుంది, సోలార్ వచ్చింది. అయితే ఇవాళ డిస్కమ్లకు మీ రైతులకు ఇస్తాన సబ్సిడీ రియంబర్స్మెంట్ ఇవాళ ఈ డిస్కమ్ కంపెనీలకు ఇవ్వకపోవడం వల్ల 40,000 కోట్ల రూపాయల బాకీ పడ్డాడు. ఆ బాకీ కట్టు అని చెప్పి అడిగినందుకు ఇవాళ మీటర్లు పెట్టుకుంటానని అబద్ధం ఆడుతున్నాడు మిత్రులారా. కాబట్టి దీన్ని తిప్పికొట్టి హరీష్ రావు అబద్ధాలను తిప్పికొట్టి రైతాంగం అంతా కూడా ఇవాళ మనము భారతీయ జనతా పార్టీ వెంట ఉండి ఓటేసుకోవాలి. ఎరువుల మీద ఎకరాన 4,000 సబ్సిడీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న దీన్ని గమనించి బీజేపీ ఓటేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.
మాట్లాడతారు. హలో, డికే అన్న గారు మాట్లాడిన తర్వాత మన యొక్క ప్రియతమ నాయకులు ఈటల రాజేంద్ర గారు మాట్లాడుతున్నారు కాబట్టి దయచేసి సోదరులంతా కూర్చోండి. దయచేసి ఒక 10 నిమిషాలు కూర్చోండి. దయచేసి మాజీ మంత్రివర్యులు డికే అన్న వారిని మాట్లాడుకోకూడదు. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి రాజేందర్ రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో ఈరోజు ఈ యొక్క సమావేశానికి ముఖ్య కారణం ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ అన్నలు, తమ్ములు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ వచ్చిండ్రు. ఇక్కడికి ఎందుకు వచ్చిండ్రు? అన్నని ఈటల రాజేంద్రని గెలిపించుకుందామని వచ్చింది. అన్నని గెలిపిద్దాం, కేసీఆర్ యొక్క నియంత కుతంత్ర కక్షపూరితమైనటువంటి పాలనకు అంతం పలకాలంటే ఇక్కడ హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ గారి గెలుపు రేపు తెలంగాణలో మనకు అందరికీ కూడా ఆయన యొక్క కబంధ హస్తాల నుంచి విముక్తి కలగాలంటే తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా ఈ రోజు ఆ నియంత పాలన నుంచి మనకంతా కూడా ఒక స్వేచ్ఛ కలగాలంటే ఈటల రాజేందర్ అన్న గెలుపు చాలా అవసరమని మీకు అందరికీ కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. ఇంతకుముందు పెద్దలందరూ మాట్లాడిండ్రు మన సామాజిక వర్గం గురించి. మన సామాజిక వర్గం అంటే ఏ ఒక్కరి కోసమో, ఒక కులం కోసమో, ఒక మతం కోసమో పనిచేసే సామాజిక వర్గం కాదు. ప్రతి కులాన్ని, ప్రతి ఒక్క మతాన్ని హక్కున చేర్చుకొని అందరూ మా వాళ్ళే అని చెప్పి పనిచేసేటటువంటి సామాజిక వర్గం మన సామాజిక వర్గం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఒక ఊర్లో ఒక సర్పంచ్ ఉన్నా, ఒక ఎంపీటీసీ ఉన్నా, ఒక జెడ్పీటీసీ ఉన్నా, ఒక ఎమ్మెల్యే ఉన్నా, ఒక ఎంపీ ఉన్నా, ఒక మంత్రి ఉన్నా, ఒక ముఖ్యమంత్రి ఉన్నా, ఎవరున్నా ఆ సామాజిక వర్గం అందరి యొక్క మేలు కోరి ప్రతి వర్గం, ప్రతి బీద వర్గం, ప్రతి కుల మత భేదాలు లేకుండా బీదోనికి సేవ చేయాలి, కష్టంలో ఉన్నోని ఆదుకోవాలని చెప్పి కష్టపడేటటువంటి వర్గం మన సామాజిక వర్గం అని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి సామాజిక వర్గం సేవ చేసేటటువంటి సామాజిక వర్గాన్ని కేసీఆర్ గారు వచ్చినాక ఎక్కడెక్కడైతే బలమైన ఉన్నారు, ఒక సర్పంచ్ బలంగా ఉన్నాడా, ఒక ఎంపీటీసీ బలమైన ఉన్నాడా, ఒక జెడ్పీటీసీ బలమైన ఉన్నాడా, ఎవరిని ఎట్లా అనగదొక్కాలి, ఎవరిని పైకి రాకుండా చేయాలి, ఏ విధంగా వీళ్ళ యొక్క ప్రాతినిధ్యత లేకుండా భవిష్యత్తులో చేయాలి, ఒక కక్ష పూరితమైనటువంటి రాజకీయాన్ని తెలంగాణలో తీసుకొచ్చినటువంటి నియంత పాలనకు చరమగీతం పాడించే శక్తి కేవలం మన సామాజిక వర్గానికి ఉన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఒక ఈటల రాజేందర్ కావచ్చు, లేకుంటే ఇంకొకరు కావచ్చు, ఒక దళిత కావచ్చు, దళిత బంధు కావచ్చు, లేకుంటే బీసీ కావచ్చు, ఒక మైనారిటీ కావచ్చు, ఏ కులమో మతమో లేకుండా అన్ని కులాలను కలిపి నడిపించేటటువంటి వర్గం మన సామాజిక వర్గం అని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ జమునమ్మ ఉంది. జమునమ్మ ఈటల రాజేందర్ అన్నను ఇద్దరు అంటే వేరే కులాలైన వివాహం ఆడినంటే ఎంత పెద్ద యొక్క మనసుతోన ఆనాడు కూడా వారందరినీ కూడా హక్కున చేర్చుకొని వీళ్ళు అందరినీ కూడా ఈరోజు ఆదరించి జమునమ్మ మీ అందరితో కలిసిమెలిసి రోజు మీ ముందరకు వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క హుజూరాబాద్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తూ 6 సార్లు మీరు శాసనసభ్యులుగా గెలిపించింది. ఇక్కడ నుంచి ఇంత అహంకారం లేకుండా, ఒక అధికార దర్పం లేకుండా ప్రతి సామాన్యుని పలకరిస్తూ ఏ విధంగా ముందుకు పోతూ ఈ ప్రాంతం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాడో, ఈ రోజు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించిండో, కానీ ఆ యొక్క ఉద్యమ నేతగా కేసీఆర్ కు మాత్రమే అది దక్కించినాదే తెలంగాణ, నేనే తెచ్చిన తెలంగాణ అని చెప్పి జూటా కూతలు చెప్తే మనం అంతా కూడా నమ్మి మోసపోయి తెలంగాణ ప్రజలు ఈరోజు ఆయన కాళ్ళ కింద నలిగిపోతా ఉంటే ఈటల రాజేందర్ అన్న లాంటి ఒక సామాన్యుడు తన యొక్క అన్ని సిద్ధాంతాలను పక్కన చేసి తెలంగాణ కోసమే నేను కూడా ఉద్యమం చేస్తా, తెలంగాణ వస్తేనే మన బిడ్డల బతుకులు బాగైతే, తెలంగాణ వస్తేనే మన పేద ప్రజల యొక్క బతుకులు బాగైతే, తెలంగాణ వస్తేనే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, తెలంగాణ వస్తేనే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ వస్తేనే మన ఆత్మ గౌరవం మనకు ఉంటది.
ఈ రోజు ఆంధ్ర పాలకుల కింద మనం అందరం కూడా అడుక్కునేటటువంటి పరిస్థితి. తెలంగాణ వస్తే మనకు ఆ పరిస్థితి ఉండదు. మన ప్రాంతాలన్నీ మనం సగర్వంగా మనం అభివృద్ధి చేసుకోవచ్చు. మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు మనం ఇచ్చుకోవచ్చని ఆ పోరాటంలో అడుగడుగేసి నడిచి ఉద్యమంలో తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణ సాహిత్య పోరాటం అందరూ ఉన్నారు. మీరు అందరు ఉన్నారు తెలంగాణ పోరాటంలో. ఒక కేసీఆర్ తెచ్చిన తెలంగాణ, ఒక కేసీఆర్ తెస్తే వచ్చిన తెలంగాణ, ఇలా ఉన్న అందరూ తెలంగాణ ఉద్యమంలో లేరా? మరి ప్రతి ఒక్కరూ తెచ్చుకున్న ఈ తెలంగాణలో ఈ రోజు ఒక కుటుంబం కోసమే తెలంగాణ వచ్చిన తీరులో ఈరోజు ఆయన వివరిస్తా ఉంటే తనకు ఈటల రాజేందర్ అనే ఒక నాయకుడు ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొన్నటువంటి వాడు టిఆర్ఎస్ పార్టీలోనే కాకుండా మామూలు ఎవరు మాట్లాడినా టిఆర్ఎస్ పార్టీలో సౌమ్యుడు ఈటల రాజేందర్ గారు అంటారు. మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ నాన్న జరగా నేను పోయినసారి ఎమ్మెల్యే ఉన్నా. టిఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు గవర్నమెంట్ లో ఉంది. పోయిన టర్మ్లో వారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు, సివిల్ సప్లై శాఖ మంత్రిగా పనిచేసిండ్రు. వారు ఏదైనా పని మీద అయినా గ్యాస్ కనెక్షన్లు అవసరం ఉన్నాయి మా ప్రాంతానికి, చాలా మంది బీదవాళ్ళు ఉన్నారు, ఇంకా కొంత మిగిలిపోయినారు, కనెక్షన్లు ఇవ్వాలి మా ప్రాంతానికి అని చెప్తే మంచిదమ్మా అని చెప్పి కనెక్షన్ల కోసం ఆర్డర్ జీవో కాపీ రిలీజ్ చేసిండ్రు మా ప్రాంతానికి కూడా. కానీ ఈడ ఉన్నటువంటి నాయకులు ఏ పార్టీ వేరే పార్టీ ఉంటే ఏ అభివృద్ధి పనులు చేయరాదు. కేవలం టిఆర్ఎస్ లో వస్తేనే వాళ్ళకి అభివృద్ధి పనులు చేయాలి. వాళ్ళు పార్టీ మారితేనే, కండువాలు మారితేనే వాళ్ళకి ఏదైనా పని చేయాలి. పార్టీలో కేవలం టిఆర్ఎస్ లో ఉన్నోళ్ళకే తెలంగాణలో పనులు చేయాలి తప్ప వేరే పార్టీ ఉన్నటువంటి వాళ్ళకి ఒక పింఛన్ ఇయ్యరాదు, ఒక ఇల్లు ఇయ్యరాదు, ఒక పథకం ఇయ్యరాదు. ఏది అటువంటి ఒక చెడ్డ సాంప్రదాయానికి ఈరోజు పునాదేశిండు కేసీఆర్. మరి అటువంటి వాటిని ఖండించి చూడలేక, మనసులో ఎవరికి చెప్పలేక, దక్కలేక, మింగలేక ఎంతో కాలం సహించుకుంటున్నప్పటికీ అప్పుడప్పుడు బాధ వచ్చినప్పుడు అక్కడ ఇక్కడ మాట్లాడు. ఇది చాలా ఊపిరి పెట్టుకున్నట్లు అయిపోయింది మాకు. ఇది కక్కలేక మింగలేక అవుతుంది. ఇట్లా ఎవరికి పని చేయకుండా ఒక్కరికే పని చేయాలంటే మనసు ఒప్పుతలేదనేటటువంటి విషయాన్ని అక్కడ ఇక్కడ 10 మందితో మాట్లాడిన విషయం ఆ చెవులో ఈ చెవులో పోయి కేసీఆర్ చెవులో చేరింది. ఇక ఈటల గారి పని పట్టాలనుకున్నాడు. ఈ బిడ్డ నా మీద మాట్లాడతాడా, ఈయన పని పట్టాలి, ఎట్లా పట్టాలి పని, ఏదో ఇరికియాలని చెప్పినటువంటి ఒక దుర్బుద్ధితోనే కేటీఆర్ ని ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి కలలు కంటున్నటువంటి కేసీఆర్ కు పాపం అన్ని చోట్ల కూడా ఎదురెదింది. టిఆర్ఎస్ వాళ్ళంతా ఈటల రాజేందర్ తన తర్వాత కేసీఆర్ గారు పక్కగా తప్పుకోదలుచుకుంటే సూటబుల్ వ్యక్తి కేటీఆర్ కాదు, అక్కడ అర్హత అయినటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ గారు అనేటువంటి ఒక మాట ప్రతి చోట వచ్చింది. వాళ్ళ పార్టీలో ప్రతి ఒక్కరు మాట్లాడింది, బయట న్యూట్రల్ గా ఉన్న మాట్లాడారు. టిఆర్ఎస్ లో కేసీఆర్ పక్కన జరిగితే ఈటల రాజేందర్ కావాలి, కానీ కేటీఆర్ ఎట్లయితే పన్న నా బిడ్డకు అడ్డొచ్చింది అనేటటువంటి ఒక కక్ష పెట్టుకొని ఈరోజు ఆ కక్ష సాధించడానికే లేనిపోని ఆరోపణలు చేసి కేసులు పెట్టించి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాలని చూసినటువంటి కేసీఆర్ కు ఈ రోజు మనం అందరం గుణపాఠం చెప్పాలా లేదా అని హుజూరాబాద్ నగరంలో ఉన్న అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, అమ్మ అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి వ్యక్తులను ఎల్లవేళలా ప్రజల గురించి ఆలోచన చేసి, ఎల్లవేళలా ప్రజల యొక్క అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి ఆలోచన చేసి ఏమన్నాడు, 57 ఏళ్లకు పింఛన్ ఇస్తామన్నాం, 3 ఏళ్ళు అవుతుంది, 57 ఏళ్లు దాటిపోయిన వాళ్ళకి ఇంకా మనం పింఛన్ ఇయ్యలేదు, మనం పింఛన్ ఇయ్యాలి కదా అన్నాడు. అది తప్పు. ఈ రోజు వచ్చింది పింఛన్, ఇన్నేళ్ళు వచ్చింది ఆయనకి. హుజూరాబాద్కి ఎందుకు వచ్చింది పింఛన్? ఈ రోజు ఈటల రాజేందర్ గారు రాజీనామా చేసినందుకే ఈ రోజు మీకు ఇక్కడ పింఛన్లు వస్తున్నాయి. ఈటల రాజేందర్ గారు రాజీనామా చేసినందుకే దళిత బంధు అంటున్నాడు. ఇలా ఈటల రాజేందర్ గారు రాజీనామా రాకపోతే ఎలక్షన్ వచ్చేది కాదు, ఈ అభివృద్ధి పథకాల గురించి వచ్చిన కథలు చెప్పేటోడు కాదు. ఈ రోజు రెడ్డి సామాజిక వర్గం ఈ రోజు ఎంతో చరిత్ర ఉంది, మనకు ఎంతో చరిత్ర ఉన్నటువంటి సామాజిక వర్గం, మనకు 1000 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి సామాజిక వర్గం, మనకు ఎన్నో సాయుధ పోరాటాలలో ముందుండి నడిపినటువంటి వారు మన పెద్దలు చరిత్ర చెప్తుంది. ఎంతో పెద్ద ఎత్తున మన యొక్క నైజాం కాలంలో కూడా
నిజాం పాలనలో కూడా ఎంతో మంది మన సాయుధ పోరాటంలో మన రెడ్డి వాళ్ళు గ్రామాలలో పెద్ద ఎత్తున ఆస్తులు వేల ఎకరాల్లో అమ్ముకొని వేల ఎకరాల్లో వాళ్ళ భూములు ధనవంతులైనటువంటి రావి నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు, అనేక మంది సురవరం రంగారెడ్డి లాంటి వాళ్ళు, చాలా మంది పెద్దలు, ఎంతో మంది పెద్దలు వారి వారి వేల ఎకరాల భూములను కూడా త్యాగం చేసి పేదల కోసం వాళ్ళు పోరాటాలు చేసినటువంటి చరిత్ర మన సామాజిక వర్గానికి. వేల ఎకరాల వాళ్ళ యొక్క ఆస్తులను దానం చేసి పేదల కోసం పోరాటం చేసినటువంటి చరిత్ర. మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతా ఉన్న, ఈరోజు నరేంద్ర మోడీ గారు మన దేశ ప్రధానిగా ఉన్నారు. రిజర్వేషన్ ఫలాలు అంబేద్కర్ గారు అందజేసినటువంటి రిజర్వేషన్ల వల్ల ఇంకా చాలా మంది ఆ రిజర్వేషన్ ఫలాలు అందనటువంటి వాళ్ళు, ఇంకా రిజర్వేషన్లు పొందక ఎంతో వెనుకబడినటువంటి వాళ్ళు, అటువంటి రిజర్వేషన్లు ఫలాలు అందనటువంటి వాళ్ళకు కూడా రిజర్వేషన్లు అందియాలి. వారికి కూడా ఇంతవరకు ఏ సామాజిక వర్గం అయితే రిజర్వేషన్లు పొందలేదో వారు కూడా ఆర్థికంగా చాలా కింద ఉన్నటువంటి వాళ్ళు, చాలా ఆర్థికంగా స్తోమత లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మరి వారికి కూడా మరి రిజర్వేషన్ ఇవ్వాలని ఎకనామిక్ వీకర్ సెక్షన్స్, అంటే ఆర్థికంగా బలహీనమైనటువంటి తరగతులు, వారికి కూడా మరి ఈరోజు రిజర్వేషన్ ఇవ్వాలని నరేంద్ర మోడీ గారు 10% రిజర్వేషన్ ఇచ్చినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దానివల్ల ఎంతో మందికి మన వాళ్ళకి బీద వాళ్ళకి ఈరోజు లాభం అవుతా ఉంది. ఎంతో మందికి ఈరోజు బీద పిల్లలకు కాలేజీలో సీట్లు వస్తున్నాయి, మెడికల్ కాలేజీలో సీట్లు వస్తున్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు వస్తున్నాయి, ప్రొఫెషనల్ కోర్సులో పెద్ద ఎత్తున సీట్లు వస్తున్నాయి. దాన్ని అమలు చేయడానికి కూడా ముఖ్యమంత్రి గారికి చేతులు చాలే. ప్రధానమంత్రి గారు పోయిన ఎన్నికల ముందు 18 కంటే ముందు ఈ రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి అన్ని రాష్ట్రాలకు చెప్తే తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఇంకా మాటల మీదనే పొద్దు గడిపిస్తున్నాడు తప్ప ఇంతవరకు కూడా రిజర్వేషన్లను అమలు చేసిన పాపాన ఈ కేసీఆర్ పోలేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఇవన్నీ అంశాలు గుర్తుపెట్టుకోవాలి. భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం అంటే భారతీయ జనతా పార్టీనే. ఈరోజు మనకు సహాయం చేసినటువంటి నరేంద్ర మోడీ గారిని మనం గుర్తు పెట్టుకోవాలా లేదా, మనం ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి అధికారంలో తేవాలా మనం అందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రైతు కోసం నరేంద్ర మోడీ గారు రైతు కిసాన్ సమ్మాన్ నిధి కింద 6,000 రూపాయలు ఇస్తున్నారు. ఈరోజు రైతే రాజు అన్నారు. ఈరోజు రైతు అంటే గుర్తొచ్చేది మన సామాజిక వర్గమే. ఎవరికైనా గ్రామాల్లో ఎవరికైనా గుర్తొచ్చేది ఇంతకుముందు జితేంద్ర రెడ్డి చెప్పినట్టు రైతు అంటే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అన్నం పెట్టేటటువంటి వ్యక్తి. మరి ఈరోజు రైతు అంటే గుర్తుకొచ్చేది మొట్టమొదట మన సామాజిక వర్గమే. మరి అటువంటి ఈ రైతన్నలకి ఈరోజు పెద్ద ఎత్తున మరి నరేంద్ర మోడీ గారు 5 ఎకరాల లోపల ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి 6,000 రూపాయలు ఎవరు అడగకుండానే భారతదేశం మొత్తం పైన కూడా ఈరోజు రైతాంగానికి వాళ్ళ అకౌంట్లలో డైరెక్ట్ గా చేస్తున్న విషయాన్ని మనం మర్చిపోకూడదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వారు ఇచ్చినటువంటి గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఈరోజు పెద్ద ఎత్తున కోవిడ్ సందర్భంగా పోయిన సంవత్సరం నుంచి మనం కోవిడ్ బాధన పడినాం. మన బీదవాళ్ళు ఎంతో మంది బీదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకందరికీ అన్నం పుట్టేది కూడా కష్టం ఉంటే ఉచితంగా బియ్యం ఇచ్చిండ్రు, పప్పు ఇచ్చిండ్రు, నూనె ఇచ్చిండ్రు, పైసలు ఇచ్చిండ్రు. రేపు వచ్చే నెల వరకు కూడా ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున బియ్యాన్ని ఉచితంగా ఈరోజు ఇస్తా ఉన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ ని ఉచితంగా ఇస్తా ఉన్నారు. అనేక ఉజ్వల గ్యాస్ పథకంలో ఉచితంగా ఇస్తా ఉన్నారు. అనేక పథకాలున్నాయి. ఈరోజు ఫసల్ బీమా యోజన కూడా ఈ ముఖ్యమంత్రి మన దగ్గర అమలు చేస్తలేడు. ఫసల్ బీమా యోజన వచ్చినప్పటికి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాటిని సరిగ్గా అమలు చేయక రైతులని ఇప్పటిదాకా వాళ్ళ ఫసల్ బీమా యోజన కింద నమోదు చేసుకున్న వారికి కూడా వాళ్ళ పైసలు విడుదల చేస్తలేరు. మరి ఇవన్నీ అంశాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈరోజు మన సామాజిక వర్గం తలుచుకుంటే ఏది కూడా సాధించలేము అని చెప్పడానికి లేదు. మనం అనుకున్నది సాధించాలనే సత్తా మన సామాజిక వర్గానికి ఉన్నదని చెప్పి మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈటల రాజేంద్రని గెలిపించే సత్తా ఇక్కడ మన సామాజిక వర్గానికి ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. వారి గెలుపుని ఎవ్వరు ఆపలేరు. ఇంతకుముందు చెప్పినట్టు ఎక్కడ పోయి మేము ఎవ్వరని అడుగుతున్నాం. ఎట్లా ఉంది హుజురాబాద్?
ఎట్లా ఉంది హుజురాబాద్? కేసీఆర్ ఏమేమి చేస్తున్నాడు, ఏమేం కుట్రలు పడుతున్నారు, ఏమేం పన్నాగాలు పడుతున్నారు, ఆడ ఏమేం చేస్తారు, ఎట్లా చేస్తారు, ఎన్ని పైసలు పైకి వెళ్ళి వెళ్తారు, ఏమైతుంది అక్కడ? డబ్బులతోనే వాళ్ళ రాజకీయం అంతా డబ్బే. వాళ్ళు ప్రజలకు చేసిన సేవ కాదు. ఇక్కడ ఉన్నటువంటి రాజేందర్ గారు మీకు సేవ చేసి అహర్నిశలు మీకు అందుబాటులో ఉండి ఎల్లప్పుడూ మీ ఎంట ఉంటా, మీ మధ్యలో ఉంటా, నన్ను ఆదరించండి అని మీ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ గారు అయితే, కేసీఆర్ గారైంది నన్ను చూసి ఓటేయండి, అవతల క్యాండిడేట్ ఎవరో ఎప్పుడు సేవ చేసింది లేదు, మీరు ఎవరు చూసింది లేదు. కేసీఆర్ గారు నన్ను చూసి ఓటేయండి, క్యాండిడేట్లను చూసి కాదు. ఆడ క్యాండిడేట్లు ఎవరు ఎమ్మెల్యేలు అంటే ఎమ్మెల్యే కిందికే కాదు, వాళ్ళేగా నేను డబ్బులు ఇచ్చి గెలిపించిన వాళ్ళు, వాళ్ళేమి ఎమ్మెల్యేలు గేట్ కాడికి కూడా ఓనింకే లేదు ఎమ్మెల్యేలకు. ఈటల రాజేందర్ లాంటి వ్యక్తులని అవమానించినటువంటి కేసీఆర్ కు మామూలు ఎమ్మెల్యేలు లెక్కనా? కాబట్టి అయ్యలారా, అమ్మలారా, అక్కలారా, తమ్ములారా, అందలారా అందరినీ నేను చేతులెత్తి నమస్కరించి నేను కోరుతున్నా. ఈటల రాజేందర్ గారి గెలుపు కేవలం హుజురాబాద్ గెలుపు కాదు, తెలంగాణ గెలుపు. ఇది తెలంగాణ గెలుపు. తెలంగాణ ప్రజల గెలుపు కావాల్సినటువంటి అవసరం ఉంది. హుజూరాబాద్ నగర, హుజూరాబాద్ పట్టణ, గ్రామ, ప్రతి ఒక్క మండలాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మండలం నుంచి, ప్రతి గ్రామం నుంచి కూడా భారీ మెజారిటీ ఇచ్చి తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఇవాళ తెలంగాణలో మార్పు రావాలి, తెలంగాణలో మార్పు చేయాలి, కేసీఆర్ ని దించాలనేటువంటి కళలు ప్రజలు అంటున్నారు. ఆ కళలు నిజం కావాలంటే హుజూరాబాద్ ప్రజలు, ఆ తెలంగాణ ప్రజల యొక్క కళలు నిజం చేయాలంటే హుజూరాబాద్ ఈటల రాజేందర్ గారిని గెలిపియాలి. వారు గెలిపిస్తే రేపు ఎలాంటి దానికి కూడా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ డబ్బులు వేస్తే ఓట్లు పడతాయి, కేసీఆర్ డబ్బులు వేసి ఏమన్నా చేస్తాడు, పైసలు ఇచ్చి ఏమన్నా కొనుక్కుంటాడు ఓట్లు అనేటటువంటి మాటకు తెరదించాల్సింది హుజూరాబాద్ ప్రజలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మన ఆత్మ గౌరవం కోసం మనం తెలంగాణ సాధించుకున్నాం. మన ఆత్మ గౌరవం కోసం ఆంధ్ర పాలకుల మోకల దగ్గర మన ఆత్మ గౌరవం ఉంది. ఆ రోజు మాట్లాడి పోట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. ఈ రోజు మన ఆత్మ గౌరవాన్ని కేసీఆర్ కాలకాల పెడతామా, మన యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటామా అని ప్రతి ఒక్కరం కూడా ఆలోచించుకొని ఈటల రాజేందర్ గారికి భారీ మెజార్టీతో కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి గెలిపించి తెలంగాణకు మార్గదర్శనం చేయాలా హుజూరాబాద్ ప్రజలని చెప్పి మిమ్మల్ని అందరినీ చేతులెత్తి నమస్కరించి కోరుకుంటూ, మరి మన సామాజిక వర్గం అంతా ఏకమై, ఊరూరా మీరు ఏకమై, ఇంటింటికి పోయి ఇంటికి 10 సార్లైనా తిరిగి మన గెలుపు తెలంగాణ గెలుపు, మన గెలుపు తెలంగాణ ప్రజల గెలుపు, మన గెలుపు మన ఆత్మగౌరవం గెలుపు అనేటువంటి నినాదంతో ఈటల రాజేందర్ గారి భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, భారత్ మాతాకి. ఈటల రాజేందర్ గారి నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే. అందరూ 2 చేతులు ఎత్తి ఇట్లా చెప్పాల, పువ్వు కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. జై హింద్. ఇంతసేపు సామాజిక వర్గం కూర్చొని ఆత్మగౌరవ నినాదంతో తెలంగాణ గడి, ప్రగతి భవన్ అనే గడిని పగలగొట్టడానికి వచ్చిన ఈటల రాజేందర్ గారు కాబట్టి వారి యొక్క గెలుపు ద్వారా మనం మన ఆత్మగౌరవాన్ని చాటాలని చెప్పి డికే అన్న గారు వివరించడం జరిగింది. ఇప్పుడు మన అందరి యొక్క ఆత్మగౌరవ ప్రతీక అయినటువంటి ఈటల రాజేందర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పటికే కాలాతీతమైంది, మీ ఊపిరిలో దండం పెడుతున్నా. ఇక నేను పోయేటప్పుడు వచ్చింది మీరంతా. ఇక్కడ ఒక పొద్దున పూట మీటింగ్ ఉంటే ఆ మీటింగ్ అడ్రస్ చేసి నేను పోతున్నప్పుడు వీళ్ళందరూ వస్తున్నారు. ఏంటి అన్న మీటింగ్ అయిపోయిందా అంటాను. నల్లత్త మీటింగ్ అని చెప్పిన 4 అవుతాను. ఇంత సుదీర్ఘమైనటువంటి అలసటతో ఇక్కడ ఎదురు చూసాను. మీ అందరికీ దండం పెడుతున్నా. నా స్పీచ్ మా మేడం గమనించినట్టున్నది. నేను మళ్ళీ స్పీచ్కి పోను, ఇక్కడ రాను.
నా మాటలు మీకు కొత్త కాదు, నా చేష్టలు మీకు కొత్త కాదు. 18.5 సంవత్సరాలుగా మీ కళ్ళ ముందు ఈ స్థాయికి వచ్చిన బిడ్డ నేను. హుజరాబాద్ ప్రతిష్టని, ఆనాటి కమలాపూర్ ప్రతిష్టని ఎక్కడికి పోయినా ఆ గౌరవాన్ని నిలబెట్టిన బిడ్డ నేను. మీకెక్కడ తెస్తే ఇంత కీర్తి తెచ్చింది తప్ప ఎక్కడ కూడా మీరు చెప్పుకోలేని పరిస్థితి మాత్రం నేను విధించలేదు. 18.5 సంవత్సరాలు గడిచిపోయినాయి. నేను మాట ఇస్తా ఉన్నా, మళ్ళీ రేపు రాబోయే కాలంలో కూడా ఎక్కడ ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా ఇదే గౌరవంతో బతికే ప్రయత్నం చేస్తా, మీ ఆత్మగౌరవం నిలబెట్టే ప్రయత్నం చేస్తానని మీకు హామీ ఇస్తాను. ఇవాళ మీకు ఎందుకు రెండు మాటలు చెప్పాలనుకుంటామంటే, గ్రామాలలో ఇప్పటికి కూడా 10 మందికి చెప్పగలిగినటువంటి స్థాయి ఉన్నవాళ్ళు మీరు. రాజకీయాల్ని, రాజకీయ పరిస్థితులని అర్థం చేసుకొని 10 మందికి వివరించి కన్విన్స్ చేసే శక్తి ఉన్నవాళ్ళు. కానీ హుజరాబాద్లో ఏం జరుగుతుందో గత 5 నెలల 5 రోజులుగా మీరు నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ పల్లెలకు పల్లెలు ఎక్కడికక్కడ పెరుగులాడుతున్నాయి. అనేక రకాల బాధలతో, అనేక రకాల అవమానాలతో ఇవాళ చెప్పుకోలేక కుంగిపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నేను మన దేశాపల్లికి వచ్చిన, దేశాపల్లిలో నేను వచ్చిపోయిన తర్వాత ఎస్సీ కాలనీ మీద పడి కొన్ని వందల మంది వాళ్ళ ఉప్పులు పప్పులు కింద పోసి చెక్ చేసుకొని ఏమున్నది ఇక్కడ అని చెప్పి చెక్ చేసినప్పుడు ఆ గ్రామంలో ఉండే ఎస్సీలు అంతా కూడా వచ్చి ఆ గ్రామంలో ఉండే పెద్దలు అడిగిండ్రు, ఇంత అన్యాయం ఉంటుందా? 18 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న వ్యక్తి మా కాలనీకి వచ్చిపోతే కక్ష కట్టి ఎందుకు ఈ పని చేస్తున్నారని చెప్పి గ్రామానికి వస్తే, గ్రామంలో ఉన్న రైతులంతా కూడా ఇలా ఏకతాటి మీద వచ్చి మీకు అండగా ఉంటాం బిడ్డ అని చెప్పి భరోసా ఇచ్చింది నా దేశాయపల్లి. ఇప్పుడే మా విద్యాసాగర్ ఒక చిట్టు రాసి ఇచ్చిండు. మొన్న పెద్ద బాబాయ్ పల్లెలో డబ్బులు ఇచ్చి మాలాంటోళ్ళని అవమానపరిచే ప్రయత్నం చేసిండు. డబ్బులు ఇచ్చి ఒక మహిళకి మాలాంటోళ్ళని అవమానపరిచే పని చేసిండు. అక్కడ గ్రామస్తులు సహించలేక అందరూ ఒకటై ఒక 200 మంది 300 మంది ప్రెస్ మీట్ పెట్టి ఇది దుర్మార్గమైంది, ఇది నీచమైంది, కేసీఆర్ ఇట్లాంటి పని మంచిది కాదు అని చెప్పినందుకు పాకాల రజిత అనేటువంటి మా ఆడబిడ్డని బెదిరిస్తున్నట్టుగా తెలిసింది. ఖబర్దార్ హెచ్చరిస్తా ఉన్నాం. నేనంటున్నా, మీలాంటి వాళ్ళు ఇట్లాంటి పని కనుక ఆపకపోతే మేము కన్నెర చేయాల్సి వస్తుంది. దీనికి మూల్యం చెల్లించక తప్పదని చెప్పి ముఖ్యమంత్రి దాన్ని ఆదేశించిన మంత్రులకు ఇవాళ హెచ్చరిస్తున్నా మనం చేస్తా ఉన్నా. తెలంగాణ గడ్డ, అందులో ముఖ్యంగా హుజరాబాద్ గడ్డ పౌరుషం గల గడ్డ. ఆఖరినైనా భరిస్తుంది, ఆత్మగౌరవాన్ని మాత్రం పోగొట్టుకుంటే సహించదని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఇప్పటికే చాలా రోజులుగా ఇట్లాంటి పిచ్చి వేషాలని, ఈ నీచపు కుట్రల్ని భరిస్తూ వచ్చినాం. ఇంకా భరించడానికి మేము సిద్ధంగా లేము. తప్పకుండా దీన్ని ఎదుర్కొంటామని చెప్పి, ఆ ఎదుర్కొనే దాంట్లో మీలాంటి వాళ్ళు నాయకత్వం వహించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఏం జరుగుతుంది తెలంగాణ హుజరాబాద్ పల్లెల్లో? కేసీఆర్ అక్రమంగా సంపాదించుకున్న డబ్బును నమ్ముకున్నాడు. కేసీఆర్ మద్యాన్ని నమ్ముకున్నాడు. కేసీఆర్ అణిచివేతను నమ్ముకున్నాడు. కేసీఆర్ ఇక్కడ చట్టం లేదు, అధర్మాన్ని నమ్ముకున్నాడు. అట్లాంటి కేసీఆర్ కి తప్పకుండా ఇలా ఈ కులము ఆ కులం అనే సంబంధం లేదు. అన్ని వర్గాల వాళ్ళు కూడా ఈ కేసీఆర్ చేష్టలను వ్యతిరేకిస్తున్నారు. దాన్ని తలుచుకొని కుంగిపోతున్నారు. ఈ మనిషికైనా మనం నిలబెట్టింది, ఈ మనిషినైనా ఇలా గెలిపించింది, ఈ మనిషి అయినా మనకు రాష్ట్ర సీఎం అయిందని చెప్పి కుంగిపోతున్నారు. నాకు తెలుసు ఇవాళ అంటా ఉన్నారు వేరే వాళ్ళు, ఒక్క సామాజిక వర్గమే అని చెప్పి, ఒక కులమే అని చెప్పి. నాకు స్వయంగా వచ్చి చెప్పిండు, అయ్యా కేసీఆర్ చేసే పనులన్నీ కూడా
మా సామాజిక వర్గ లక్షణాలని చెప్పి అనుకునేది సుమా. మేము ఇట్లాంటి వాడికి మద్దతు లేము. మేము మానవత్వాన్ని కలిగిన వాళ్ళం, మానవ సంబంధాన్ని పెంచిపోవడం తప్ప మేము వాడికి సపోర్ట్ చేయమని చెప్పిందంటేనే ఇవాళ ఒక్క కేసీఆర్కే స్వీయ మానసిక ధోరణి మాత్రమే తప్ప ఏ కులాందో ఏ మతాందో ఏ వర్గాందో కాదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అందుకే ఇవాళ కేసీఆర్ గారు రోజుకో కుట్ర, రోజుకో ఉత్తరం వస్తా ఉంది. నిన్నగాక మొన్న ఓ ఉత్తరం సృష్టించిళ్ళు. నిన్నగాక మొన్న ఒక మంత్రి మాట్లాడతాడు. నేను అడుగుతా ఉన్నా, సహచర మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళు మొన్న ఒక మాట అన్నారు. 13వ తారీఖుట 14వ తారీఖుట ఆ తారీఖులలో నేనే దాడి చేయించుకొని కాలు కట్టు కట్టుకొని చేతులు కట్టు కట్టుకొని స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి నా భార్య కన్నీళ్లు పెట్టుకొని హుజరాబాద్ పల్లెల్లో తిరుక్కుంటా ఓట్లు అడుగుతా అని చెప్పేటువంటి మూర్ఖం మాట మాట్లాడే నీచులారా, మీకు భార్యలు లేరా, మీకు తల్లులు లేరా, మీ ఇంట్లో ఆడబిడ్డలు లేరా అని చెప్పి అడుగుతా ఉన్నా. మేము నికృష్టమైన దాంట్లో లేము బిడ్డ. 18 ఏళ్లుగా కాలుకు ముళ్ళితే పన్ను తోపికిన బిడ్డలు ఇక్కడ. 18 సంవత్సరాలుగా వాళ్ళ హృదయాల్లో చోటు సంపాదించిన బిడ్డలు ఇక్కడ. అప్రతిహాతంగా ఏనాడు కూడా ఓటమి భయంతో ఉన్న వాళ్ళం కాదు. రేపు కూడా నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తా ఉన్నా. కేసీఆర్ గారు, నీ కనుక ధర్మం ఉంటే, న్యాయం ఉంటే, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంటే, ప్రజల మీద నమ్మకం ఉంటే, నీ డబ్బులని మద్యాన్ని ఈ బెదిరింపులను పక్కకు పెట్టు. ఈ హుజరాబాద్ గడ్డ మీద నీకు డిపాజిట్ వచ్చినా కూడా నేను బాధ్యత వహిస్తా అని చెప్తాను. నీకు డిపాజిట్ కూడా నేను నిన్ననే ప్రకటించిన, నిన్ననే చెప్పిన, నువ్వు పద్ధతి పట్టినా, నీవు నీ అల్లుడు మంత్రిని ఇక్కడ పంపించి, అలాంటి మంత్రిని పంపించి, 10ల సంఖ్యలో ఎమ్మెల్యేని పంపించి, నీవు తలకాయ కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టిన, మోకాళ్ళ మీద నడిచిన మా హుజరాబాద్ పైన నీకు ఓట్లు వేయరు. ఇవాళ 5 నెలల కాలంలో 100ల కోట్ల రూపాయల అక్రమ సంపాదన ఖర్చు పెట్టిండు. 1000 కోట్ల రూపాయల్ని జీవోల రూపంలో ఇస్తున్నాడు. భారతదేశ స్వతంత్ర ఈ భారతదేశంలో 75 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా 4700 కోట్ల రూపాయల జీవోలు ఇచ్చి వాన్ని ఓడగొట్టమని చెప్పి వాన్ని కంట్లో పెట్టుకొని పంటకెళ్ళి తీసేటువంటి చరిత్ర ఎక్కడ లేదు. అది హుజరాబాద్ లో మాత్రమే ఉన్నది. ఇది రాబోయే కాలానికి కూడా మంచిది కాదు. ఎందుకంటే మనం చక్రవర్తుల గురించి, రాజుల గురించి చదువుతూ ఉంటాం. పలాని రాజు చెట్టు పెట్టించను, పలాని రాజు గొప్పగా పనిచేసిన చదువుకుంటూ ఉంటాం. కానీ ఈ రాజు మాత్రం తెలంగాణ ప్రజలకి ఒక నీచమైన సంస్కృతిని, సాంప్రదాయాన్ని ఇచ్చిందో అని చెప్పి చదువుకునే పరిస్థితి వస్తుంది. ఇవాళ కేసీఆర్ గారిని ఎంత అభిమానించిందో, ఎంత విశ్వసించిందో, ఇవాళ అదే కేసీఆర్ గారిని నా హుజరాబాద్ ప్రజలు చీకొడుతున్న విషయం మీరు మర్చిపోకండి. ఇవాళ నీ బొమ్మ పెట్టుకొని కలిసింది నిజమే అయితే, నీ గుర్తు మీద కలిసి నిజమే అయితే, ఎందుకు గెలవలేదు నీ బిడ్డ నిజామాబాద్ లో? ఎందుకు గెలవలేదు ఇక్కడ ఎంపీగా ఉన్న వినోద్ కుమార్ గారు? ఇవాళ నీ బొమ్మ మాత్రమే గెలిపియదు, నీ గుర్తు మాత్రమే గెలిపియదు, నీ బీఫా మాత్రమే గెలిపియదు. మళ్ళీ ఆ నాయకుడికి ప్రజలకు ఉన్న బంధం మాత్రమే గెలిపిస్తుంది, సంబంధం మాత్రమే గెలిపిస్తుంది తప్ప కేవలం గుర్తు మాత్రమే గెలిపియదు. ఇవాళ చాలా మంది అనుకుంటారు, నా వల్ల ఎన్నికలు రాలే, నన్ను మంత్రివర్గం నుంచి తీసేసిన తర్వాత నేను కామ్గా ఉన్నా, నా మీద పిచ్చి ఆరోపణలు చేసినాడు. నా భార్య ఒకటే మాట చెప్పింది, ముఖ్యమంత్రి గారు 18 ఏళ్లుగా నేనే కదా చెమట వడిపి డబ్బులు ఇస్తేనే భర్త తిరిగిండు, నేను సంపాదించేస్తేనే కదా నీ ఉద్యమకాలకు పేర్లు దొరికినాయి, నేను సంపాదించిస్తేనే కదా నీ ఉద్యమకాలకు పోగొట్టింది. 18 ఏళ్లుగా లేని చరిత్ర 6 నెలల కాలం ఎట్లొచ్చింది? ఆనాడు నీ తమ్ముడు ఎట్లయిండు, ఆనాడు నీకు ఉద్యమ కాడు ఎట్లయిండు, ఆనాడు నువ్వు మెచ్చిన నాయకుడు ఎట్లయిండు, ఇవాళ దయ్యం ఎట్లయిందని చెప్పి అడిగింది నా భార్య. అంతేకాదు, నువ్వు చేసిన నీచపు ఆరోపణ నిజమే అయితే 1 ఎకరం భూమి నా దగ్గర ఉన్నప్పటికీ నేను ముక్కు నేలకు రాస్తా బిడ్డ, ఒకవేళ కాదంటే నువ్వు ముక్కు నేలకు రాస్తావని చెప్పి అడిగింది. ఇప్పటికి దాని సమాధానం లేదు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఆనాడు నీ ఆస్తులేందో, ఆనాడు నా ఆస్తులేందో 2004 ఎన్నికల అఫిడవిట్లో ఉంటది. ఇవాళ రాజకీయాలకు వచ్చిన తర్వాత మేము భూములు అమ్ముకున్నామా? రాజకీయాలకు వచ్చిన తర్వాత మీరు భూములు సంపాదించుకున్నారా? అది మీ అంతరాత్మక మాట్లాడాల్సి అక్కర్లేదు. కానీ ఇవాళ అక్రమంగా సంపాదించుకున్న
వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి నాయకులకు వెలగట్టే సాంప్రదాయం ఇది ఎక్కడ లేదు. ఒకప్పుడు రాజకీయ నాయకులన్నా, సర్పంచులున్నా, ఎంపీటీసీలున్నా, చైర్మన్లున్నా ఇంత గౌరవం ఉండేది. కానీ ఆ రాజకీయ నాయకులకు ప్రజలలో ముఖం లేకుండా చేసిన నీచపు చరిత్ర నీది మాత్రమే. ఇది రాజకీయ వ్యవస్థకి ఒక దుర్దినం, రాజకీయ వ్యవస్థకి ఒక చీకటి అధ్యాయం అని చెప్పి సందర్భంగా చేస్తున్నా. ఈ చీకటి అధ్యాయాన్ని ఈ నీచ పద్ధతిని నిలువరించగలిగే శక్తి మనకు మాత్రమే ఉంటుందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇవాళ ఒక సర్పంచ్ కావాలంటే, ఒక ఎంపీటీసీ కావాలంటే సేవ చేసే వాళ్లకు కట్టబెట్టే పరిస్థితి లేదు. ఎమ్మెల్యే కావాలంటే ఆస్తులు ఉన్న వాళ్ళు మాత్రమే, వందల కోట్లకు యజమానులు మాత్రమే వచ్చే పరిస్థితి ఉంది. కానీ ఒకనాడు ప్రజలకు దగ్గరుండి ప్రజలకు సేవ చేసి 10 ఏళ్ళు 20 ఏళ్ళు కష్టపడితే ఎమ్మెల్యే అవుతారని భావన ఉండే. కానీ కేసీఆర్ ఇలాకాలో, కేసీఆర్ రాజ్యంలో అలాంటి మానవత్వం కలిగిన వాళ్లకు, చరిత్ర కలిగిన వాళ్లకు ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే ఆస్కారం లేదు. వందల కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి, వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలవాలనేటువంటి నీచం సంస్కృతి ఇక్కడ ఉన్నది. ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఈ హుజరాబాద్ గడ్డ మీద నువ్వు ఇంకెంత నీచాన్ని కొడుగడతావో, నువ్వు ఇంకా ఎన్ని అకృతాలకు బలిపడతావో ఇవన్నీ కూడా గమనిస్తా ఉన్నాం. ఇదంతా ఒట్టుగానే పోదు, ఇది హుజరాబాద్ తో పోద్దు అనుకుంటున్నావు. హుజరాబాద్ లో ఉన్న ఈ చరిత్ర రేపు తెలంగాణ వ్యాప్తంగా వ్యాపిస్తారనే విషయం మీరు మర్చిపోకండి. నా హుజరాబాద్ రేపు తెలంగాణ ఆత్మగౌరవ బాటం ఎగిరేస్తుంది. నా హుజరాబాద్ ప్రజలు నీ నీచపు కుట్రలు పాతరేస్తారు. నా హుజరాబాద్ ప్రజలు ఈ కురుక్షేత్ర యుద్ధంలో ధర్మాన్ని గెలిపించే ప్రయత్నం చేస్తారు. ఆ ధర్మాన్ని గెలిపించే ప్రయత్నంలో మీరందరూ కూడా నాయకత్వ బాధ్యత తీసుకొని ఏ పల్లెకు ఆ పల్లె భరోసా ఇచ్చి ప్రజలంతా కూడా ఐక్యం చేసి ఈ నీ అంత కేసీఆర్ పాలనను అంతం చేసే దాంట్లో మొట్టమొదటి అడుగు వేయాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇవాళ రెండవ మాట మీ అందరికీ వినమ్రంగా చేసే విజ్ఞప్తి, డబ్బులు కూడా ఇస్తారట. కేవలం సంఘాలకు మాత్రమే కాదు, కులాలకు మాత్రమే కాదు, ఇంటింటి డబ్బులు కూడా ఇస్తారట. ఇంతమంది మా చిత్తంగా చెప్పిండు, వాళ్ళ డబ్బులు కాదవి, అక్రమంగా సంపాదించిన డబ్బులు. 1000 కోట్లైనా ఖర్చు పెడతాడట, ఓటుకు 50,000 రూపాయలు ఇస్తాడట. ఇవాళ మా సీఏలని, మా ఐకేపీ సంఘాలు పనిచేసే మహిళలని, మా ఆశా వర్కర్ని, మా అంగన్వాడీ టీచర్ని వీళ్ళందరినీ దబాయిస్తున్నాడట. కానీ ఎంత దబాయించినప్పటికి కూడా డబ్బులు తప్పకుండా తీసుకుంటాం. డబ్బులు రిజెక్ట్ చేయొద్దు. 50,000 1,00,000 రూపాయలు ఇస్తే తీసుకోకపోతే అనుమానపడే ఆస్కారం ఉన్నది, మళ్ళీ ఇబ్బంది పడే ఆస్కారం ఉంది. కాబట్టి తప్పకుండా తీసుకోవాలి. కానీ నీ బిడ్డ అయినటువంటి ఈటల మాత్రం గెలిపించుకోవాలి.